రేపటి నుంచే బడులు స్టార్ట్ కాబోతున్నాయి. దీంతో పేరెంట్స్లో టెన్షన్ మొదలైంది. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అవుతుండటంతో పిల్లల అడ్మిషన్లు మొదలు బుక్స్, యూనిఫామ్స్, బ్యాగ్స్ ఇలా ప్రతిదానికి వేలల్లో ఖర్చుంటుంది. ప్రైవేట్ విద్యా సంస్థల బాధుడు మరీ ఎక్కువవడంతో తల్లిదండ్రుల తలకు మించిన భారమవుతోంది. ఫీజుల పట్టిక చూసి పేరెంట్స్ హడలెత్తిపోతున్నారు. రేపే స్కూల్స్ రీఓపెనింగ్. పిల్లలను బళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ల సందడి కూడా షురు అయింది. డిజిటల్, ఏసీ క్లాస్ రూమ్స్, ప్లేయింగ్ స్కూల్, కేరళ టీచర్లతో టీచింగ్ అంటూ పేరెంట్స్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డాయి స్కూళ్ల యాజమాన్యాలు. ఫీజుల లిస్టు చూసి తల్లిదండ్రులు షాక్ తింటున్నారు. ప్రతి ఏడాది పెరుగుతున్న ఫీజులు పేరెంట్స్ కు భారంగా మారుతున్నాయి. నర్సరీ స్టూడెంట్ కే వేల రూపాయల ఫీజులు చెబుతుండటంతో తమ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలో అర్థం కావడం లేదంటున్నారు పేరెంట్స్. ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేయించాలంటేనే చాలా భయంగా ఉంది. స్కూల్లో పిల్లల్ని ఎల్కేజీ నుంచే 25,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అది కూడా ఆ యూనిఫామ్స్, ఆ బుక్స్ కూడా అదే స్కూల్లో కొనాలని చెప్పేసి ఖచ్చితంగా పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల పేరెంట్స్ మీద బాగా భారం పెరిగి పిల్లల్ని చదివేయాలంటేనే, బడికి పంపించాలంటేనే భయపడుతున్నారు. ఇక కలర్ఫుల్ యూనిఫామ్ పెట్టి వాటిని తాము చెప్పిన షాపులోనే కొనాలని కండిషన్ పెడుతున్నారు. రెడీమేడ్ షాపులతో ప్రైవేట్ స్కూళ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు పేరెంట్స్. బుక్స్, బస్సు ఫీజు పేరుతో పేరెంట్స్ ను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే లక్షలు పెట్టి స్కూల్ నడుపుతున్నాం, టీచర్లకు వేలల్లో శాలరీలు ఇస్తున్నామంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. జూన్ వస్తుందంటేనే భయపడాల్సిన పరిస్థితి అండి వల్ల. ఎందుకంటే పిల్లగాళ్ళని స్కూళ్ళలో జాయిన్ చేయించాలన్నా ఏ ప్రైవేట్ స్కూల్లో చూసినా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడం తప్ప వేరే కాన్సెప్ట్ కనపడట్లేదండి. ఇక్కడ స్కూల్ యూనిఫామ్స్ అని, షూస్ అని, ఇంకా పుస్తకాలు, పెన్సిల్ ప్రతిదీ స్కూల్లోనే సప్లై చేస్తున్నారండి. ఇది విద్యానా వ్యాపారమా అనేది అర్థం కావని పరిస్థితి ఉందండి ఇవాళ. దీని మీద కొద్దిగా మన ప్రభుత్వం కూడా దృష్టి సారించి వాటిపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నామండి. ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు గుంజడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపిస్తున్నారు పేరెంట్స్. కొన్ని చోట్ల పర్మిషన్ ఒకలా ఉంటే స్కూల్స్ మరోలా నడుస్తున్నాయని చెబుతున్నారు. ఏడాది పాటు కష్టపడి సంపాదించిన సొమ్ము కేవలం జూన్లోనే ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ఫీజులు కట్టడం కోసం పిల్లల బంగారం కూడా తాకట్టు పెడుతున్న సందర్భాలున్నాయి. ఒక్కో స్కూల్ మినిమం 25,000 నుంచి 1,50,000 వరకు ఫీజులు వసూలు చేస్తోంది. ఇక స్కూల్ బస్సు ఫీజులు కూడా పోలెడంతున్నాయి. మా పిల్లలకి చదివిద్దాన్న స్కూల్కి వెళ్ళేటాళ్ళకి మాకు పైసలన్నీ కూడా జేబులోంచి ఖతమైపోతున్నాయి. ఎందుకేనంటే వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించుకున్న ఫీజులను బట్టి మేము ఎంతో చింతిస్తున్నాము. ఇంత ఫీజు అని మేము ఎందుకు తల్లిదండ్రులు పోయి మేము అడిగినట్టయితే మీ పిల్లలకి ఏసీ రూమ్స్ ఉన్నాయి, బస్ ఫీజులు ఉన్నాయి, ఎగ్జామ్స్ అని ఏదోదో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పుకుంటూ ఈ ఫీజుల్లో లిస్ట్ అవుట్ పెంచుతున్నారు. దయచేసి ఈ తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకొని ఫీజులని నిర్ణయించినట్టయితే మా పిల్లల్లో మంచి భవిష్యత్తుని కోరుకుంటున్నాము. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పేరెంట్స్.